నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. మాట వినలేదని వృద్ధుడికి కుల బహిష్కరణ, షెడ్డును కూల్చివేత. నీటి కొరతతో రుద్రంగిలో ఎండిపోతున్న పంటలు, కాళేశ్వరం జలాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. కరీంనగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొండగట్టుకు బండి సంజయ్, అంజన్న ఆశీర్వాద యాత్రకు ఏర్పాట్లు. రుద్రంగి మండలంలో నీటి కొరతతో ఎండిపోతున్న పంట పొలాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా రైతు మల్యాల లింగయ్య మాట్లాడుతూ తనకున్న 2 ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంటను కాపాడుకునేందుకు 4 బోర్లు వేయించినప్పటికీ చెరువుల్లో నీరు లేకపోవటం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు కూడా పడలేదని తెలిపాడు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని విడుదల చేసి రుద్రంగి మండలంలోని రైతుల పంట పొలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరాడు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు రుద్రంగి పంప్ హౌస్ కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నీటి కరువు ఏర్పడిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం జలాలతో నాగారం చెరువు, అచ్చేకుంట చెరువు, బతుకమ్మ కుంట, సూరమ్మ చెరువులు ఎండాకాలంలో కూడా నిండుగా ఉండేవని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో నీళ్లిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చినా మార్చి నెల వచ్చినా నీరు విడుదల కాలేదని తెలిపారు. నీటి కొరతతో పాటు విద్యుత్ కోతలు కూడా ఎక్కువయ్యాయని, పొట్టదశలో ఉన్న వరి పంట నీరు లేక ఎండిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాళేశ్వరం జలాలను విడుదల చేసి రైతుల పంటలను రక్షించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగం మహేషు, చేప్యాల గణేషు, ఉప్పులూటి గణేషు, దయ్యాల నారాయణ, సింగరావు గంగారెడ్డి, ఇర్నం రాజేశము, గసికంటి కొండయ్య, కదాసు లక్ష్మణు, అల్లూరి గంగారెడ్డి, గజే నరేషు, నర్సయ్య, గంగాధర్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన మాట వినలేదని తిట్టాడనే కారణంతో ఓ వృద్ధుడికి కుల బహిష్కరణ విధించి అతను నివసిస్తున్న రేకుల షెడ్డును కూల్చివేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితుడు కంచర్ల దేవయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అతనికి 2 కుమారులు ఉండగా పెద్ద కుమారుడు శ్రీనివాస్ ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉన్నాడు. దేవయ్య నివసిస్తున్న రేకుల షెడ్డుకు వెనుక భాగంలో శ్రీనివాస్ కొత్త ఇల్లు నిర్మిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం షెడ్డును మరో చోటికి మార్చుతానని ముందుగా పెద్ద మనుషులకు చెప్పగా వారు కూడా అంగీకరించారు. అయితే ఇటీవల దేవయ్య తమ్ముడు చంద్రయ్య అనారోగ్యంతో మరణించడంతో కొద్ది రోజుల తర్వాత షెడ్డును తొలగిస్తానని దేవయ్య తెలిపాడు. ఈ నేపథ్యంలో దేవయ్య కోడలు లతతో షెడ్డును తొలగించే విషయంపై తరచూ గొడవలు జరుగుతుండగా ఇరువురి మధ్య మాట పెరిగి పరస్పరం తిట్టుకున్నారని సమాచారం. లత తనను మామ దేవయ్య తిడుతున్నాడని, కుల పెద్దలను కూడా అవమానిస్తున్నాడని చెప్పడంతో కొందరు పెద్ద మనుషులు సోమవారం రాత్రి దేవయ్యతో గొడవకు దిగారు. మంగళవారం ఉదయం షెడ్డును వెంటనే తొలగించాలని పట్టుబట్టగా దేవయ్య నిరాకరించడంతో అతని కళ్ల ముందే షెడ్డును కూల్చివేసి కుల బహిష్కరణ చేశారని దేవయ్య ఆరోపించాడు. ఈ ఘటనపై దేవయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కంచర్ల రాజు, శరబంధు, మల్లేశం, శంకర్, నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో పదిర గ్రామానికి చెందిన కంచర్ల లత కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త శ్రీనివాస్ దుబాయ్లో ఉండగా మామ దేవయ్య, మరిది సతీష్ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు దేవయ్య, సతీష్పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. మీరెందుకు ఇలా చేస్తున్నారని మేము అడ్డం పోయినందుకు మీరు మీ మామయ్యకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కులం నుండి తీసేస్తున్నాం, మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తున్నామని చెప్పి మాతోని ఎవరు మాట్లాడడం లేదు. ఊళ్ళో ఎవరు వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నా కూడా ఒకవేళ మీరు వీళ్ళను మీ ఇళ్ళకి రానిస్తే మిమ్మల్ని కూడా కుల బహిష్కరణ చేస్తా అని చెప్పి వాళ్ళను కూడా బెదిరించడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం? మాకు ఏ విధంగానైనా మీరు హెల్ప్ చేయగలరని కోరుచున్నాం. కులం పెద్ద మనిషి రాజు, కంచెల రాజు. దంచిపోతే ఒక గచ్చ మీద కూర్చుంటే కూడా ఆమె చెప్పిందట, అడుగు మీ గచ్చ మీద కూర్చుంటే కుల వ్యాక్సిన్ చేస్తాం, మీ కూడా చేస్తాం, కూర్చోబెట్టకు ఎలగొట్టని చెప్పిందంట. మేము ఒక ఏంటంటే తీసేసినట్టు మాట్లాడుతున్నారు, మాకు న్యాయం చేయాలి అని మేము టౌన్కి వచ్చినాం. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి వచ్చినాం, సార్ దగ్గరికి వచ్చినాం, ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చినాం. కరీంనగర్ పట్టణంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ను బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ డంపింగ్ యార్డ్ కారణంగా పట్టణ ప్రజలు శ్వాసకోశ సమస్యలు సహా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఇటీవల చొప్పదండి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా డంపింగ్ యార్డ్ను తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం హామీ మేరకు డంపింగ్ యార్డ్ను వరంగల్, కరీంనగర్ మధ్యలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను వెంటనే తరలించడం సాధ్యం కాకపోయినా ఏడాదిలోపే పూర్తి స్థాయిలో తరలించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని మంత్రి వెల్లడించారు. పెద్ద పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, లేదా అందరి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అధికారంలో ఉన్న పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు దీన్ని మరొక్కసారి పట్టణ ప్రజలందరికీ దీన్ని తొలగించేటువంటి బాధ్యత అటు కేంద్రం నుంచి సహకారం అవసరం ఉంటే కేంద్ర మంత్రికి గతంలోనే రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి అది కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అన్నటువంటి మాట కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నెల 14న చేపట్టనున్న అంజన్న ఆశీర్వాద యాత్ర మహాపాదయాత్ర విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు కరీంనగర్లో సమావేశమయ్యారు. యాత్ర సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై నేతలు చర్చించారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పోలీసులకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 14న ఉదయం 6 గంటలకే కరీంనగర్ మహాశక్తి ఆలయానికి చేరుకునేలా కార్యకర్తలకు మీడియా, సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇవ్వాలని తీర్మానించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, కొడిమ్యాల, మల్యాల మీదుగా సుమారు 40 కిలోమీటర్ల మేర సాగి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకోనుంది. యాత్రలో వేలాది మంది భక్తులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత డాక్టర్ గంగిరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ సిరిసిల్ల ఇన్ఛార్జి బండారి శాంతికుమార్, మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబైన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేష్ ప్రసాద్ తివారీ పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో మాలలపై వివక్ష కొనసాగుతోందని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య అన్నారు. రోస్టర్ విధానం కారణంగా మాల ఉద్యోగులకు ప్రమోషన్లు, విద్యార్థులకు మెడికల్, నర్సింగ్ కాలేజీలో సీట్లు, అలాగే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రోస్టర్ విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. మాల ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు జాతిపై జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని, రానున్న అంబేద్కర్ జయంతిలోపు ఈ అంశంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రజల పరిస్థితిని గుర్తించి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆటోమొబైల్, టెక్స్టైల్ రంగాలు ఇప్పటికే మందగమనంలోకి వెళ్లాయని, హోటల్ మరియు రెస్టారెంట్ రంగాలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జొమాటో, జెప్టో వంటి యాప్ల ద్వారా పనిచేస్తున్న గిగ్ వర్కర్ల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు. దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగ్లాదేశ్కు 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేయడం ఎందుకు అవసరమైందో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ద్రోహి బీజేపీ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఇయర్ యూరియా మిస్మేనేజ్మెంట్ చేసింది, పూర్తిగా మన తెలంగాణ రైతాంగానికి కూడా నష్టం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ వార్ సమస్యలో ఫారెన్ డిప్లొమసీ అనేది దాని అర్థం పర్థం లేకుండా జయశంకర్ గారు, మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎల్పిజి గ్యాస్ ఇష్యూ, ఎల్ఎన్జీ ఇష్యూ యూరియా మీద ఎఫెక్ట్ పడుతుంది. యూరియా షార్టేజ్ దేశవ్యాప్తంగా పడుతుంది, మళ్ళీ మన తెలంగాణ ప్రాంతం మీద ఎఫెక్ట్ పడుతుంది. దీని మీద బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, నడ్డా గారు దీని మీద ఇమ్మీడియట్గా స్పందించాలి. తెలంగాణ రైతాంగానికి, మన భారతదేశ రైతాంగానికి ఎట్లా న్యాయం చేస్తారని చెప్పి వారు స్పష్టంగా తెలియజేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.